వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. నమస్కారం. ఉద్యోగ నేస్తం తెలుగు వీక్షకులకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండో పీఆర్సీపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయా? 45 నుంచి 50% ఫిట్మెంట్ వస్తుందా? పెండింగ్ డిఏలు, హెచ్ఆర్ఏ అలవెన్స్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఆర్సీ అంటే ఏమిటి? పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కాలానుగుణంగా సవరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రెండో పీఆర్సీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? తెలంగాణ ప్రభుత్వం రెండో వేతన సవరణ కమిషన్ను 2023 అక్టోబర్ 2న ఏర్పాటు చేసింది. ఈ పీఆర్సీ అమలు తేదీ 2023 జూలై 1గా నిర్ణయించారు. కమిషన్ ఏర్పాటు సమయంలో ఉద్యోగులకు 5% మధ్యంతర ఉపశమనం ఐఆర్ ప్రకటించారు. పీఆర్సీ నివేదిక ఎందుకు ఆలస్యం అవుతుంది? నిజానికి ఈ నివేదిక 2024లోనే రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తుంది. తాజాగా కమిషన్కు 2026 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇంత ఫిట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 45% నుంచి 50% వరకు ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కమిషన్ సిఫారసుల కంటే ప్రభుత్వం ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత మేర న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మాస్టర్ స్కేల్ విధానం ఏమిటి? 1978లో ప్రవేశపెట్టిన మాస్టర్ స్కేల్ విధానం వల్ల ఉద్యోగుల వేతనాల్లో స్థిరత్వం ఏర్పడింది. లోయర్ కేడర్ నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు వేతన వ్యవస్థలో సమతుల్యత కొనసాగుతోంది. ఈసారి కూడా మాస్టర్ స్కేల్ను మరింత విస్తరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. డిఏల పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ ఉద్యోగులకు ప్రస్తుతం పలు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 2026 జూలై 1 నాటికి రావాల్సిన డిఏతో పాటు మొత్తం బకాయిల విలువ దాదాపు 10,000 కోట్ల వరకు ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ప్రకటిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం డిఏలు సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. హెచ్ఆర్ఏ మరియు అలవెన్స్లు. మొదటి తెలంగాణ పీఆర్సీలో హెచ్ఆర్ఏ శాఖల్లో మార్పులు రావడంతో ఉద్యోగులకు కొంత నష్టం జరిగింది. ఈసారి హెచ్ఆర్ఏలను పునరుద్ధరించాలని, ఇతర అలవెన్స్లను కూడా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: 45% నుంచి 50% వరకు ఫిట్మెంట్, పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి, హెచ్ఆర్ఏను పెంచాలి, ఇతర అలవెన్స్లను సవరించాలి, మాస్టర్ స్కేల్ను విస్తరించాలి, పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి. ఈసారి పీఆర్సీ కేవలం వేతనాల పెంపు మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భవిష్యత్ ఆర్థిక భద్రతకు ఇది ఎంతో కీలకం. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పీఆర్సీ నివేదికను ప్రకటించి ఉద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన ఉద్యోగుల సంక్షేమం సాధ్యమవుతుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈసారి తెలంగాణ ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ రావాలా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తాజా అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.